ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. భక్తి అంటే మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను, ధైర్యాన్ని భగవంతుడైన నమ్మకం ద్వారా బయటకు తీసుకొచ్చే ఒక గొప్ప సాధనం భక్తి, ఆధ్యాత్మికత. అలాంటి ఆధ్యాత్మికతలో భాగమైన గొప్ప దీక్ష అయ్యప్ప స్వామివారి మాలాధారణ. అలా మాల ధరించి శబరిమల వెళ్ళే స్వాముల కోసం, భక్తుల కోసం హైదరాబాద్ నుండి శబరిమల ఎలా వెళ్ళాలి, ట్రైన్ టికెట్ ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి, ఎంత సమయం పడుతుంది, కేరళ వెళ్ళిన తర్వాత బస్ ద్వారా మనం శబరిమల ఎలా చేరుకోవాలన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రతిరోజు 2:25 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి త్రివేంద్రం వరకు శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్ళడం జరిగింది. ట్రైన్ టికెట్ ప్రైజెస్ అన్నీ కూడా మనకి ఈ విధంగా ఉంటాయి. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ. ఇవాళ 2:25 స్టార్ట్ అయితే మరుసటి రోజు 2:30 వరకు మనం కొట్టాయం చేరుకోవచ్చు. మనకి ఇక్కడ కంప్లీట్గా ఫుల్ డే జర్నీ అనేది పడుతుంది. మేము వెళ్ళిన రోజు ట్రైన్లో వెళ్ళడం జరిగింది. ఇదంతా ఏసీ కోచ్, థర్డ్ ఏసీ. నన్ను అడిగితే లాంగ్ జర్నీ కాబట్టి ఏసీలో బుక్ చేసుకోవడం చాలా బెటర్. ఏసీలో ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాల మీదుగా శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, ఇప్పుడు మనం చూసే ప్రదేశం అంతా కూడా కేరళ తమిళనాడు బార్డర్లో మన కంటికి కనిపించే ఒక అందమైన, అద్భుతమైన ప్రకృతి అందాలు. నేను చూసినప్పుడు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యా. మీరు కూడా అలానే ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను. జస్ట్ వాచ్ ఇట్. ఇక్కడ నుంచి అంతా కూడా కేరళ స్టార్ట్ అవుతుంది. కేరళలో చాలా ప్రశాంతంగా ఉంటుందని మనందరికీ తెలుసు. అలాగే ఎన్నో చూడదగిన అందమైన ప్రాంతాలు కూడా ఉన్నవి. ఒకసారి కేరళ విజిట్ చేయండి. మన మనసులో ఉన్న భారం అంతా కూడా ప్రకృతి మన దగ్గర నుంచి తీసేసుకున్న ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. ట్రైన్లో ఫుడ్ అదంతా కూడా ఏం బాగోదు. ఎక్కువ రోజులు స్టోరేజ్లో ఉండే స్నాక్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అవన్నీ తీసుకోవడం చాలా మంచిది. ట్రైన్లో కాస్ట్ ఎక్కువ ఉంది, టేస్ట్ చాలా వరస్ట్గా ఉంది. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, చిన్నపిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళంతా కూడా, మిగతా వాళ్ళు కూడా స్నాక్స్, ఫ్రూట్స్ తీసుకొచ్చుకోవడం చాలా బెటర్ అనేది నా యొక్క సజెషన్. మొత్తానికి ఒకరోజు ప్రయాణం తర్వాత మనం కేరళలోని కొట్టాయం రైల్వే స్టేషన్ చేరుకున్నాం. మనం ఇక్కడి నుంచి అంతా కూడా బస్ ద్వారా మనం శబరిమలకి వెళ్ళాల్సి వస్తుంది. సాక్షాత్తు ఆ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారు పెరిగి శబరిమలలో కొలువున్న గొప్ప పుణ్య ప్రదేశం, పుణ్యస్థలం కేరళ. దీనిని మనం గాడ్స్ ఆఫ్ ఓన్ కంట్రీగా కూడా మనం సంబోధిస్తాం. ఇదంతా కూడా కొట్టాయం రైల్వే స్టేషన్. ఈ కొట్టాయం రైల్వే స్టేషన్ బయట సైడ్. మనం కొట్టాయం రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి ఆటో స్టాండ్ కనిపిస్తుంది. ఇదంతా కూడా కొట్టాయం రైల్వే స్టేషన్ బయట సైడ్ ఉండే ఆటో స్టాండ్ ఇదంతా కూడా.
ఇది రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇదంతా కూడా. ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ నుంచి ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ రాగానే మనకి రోడ్ వస్తుంది. అక్కడ నుంచి ఆటో తీసుకొని కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్ స్టాప్ కొట్టాయంకి వెళ్తే అక్కడ నుంచి మనకి ఎరుమేలికి బస్ దొరుకుతుంది. ఇక్కడ కేరళలో ఏంటంటే గవర్నమెంట్ బస్ స్టాప్, ప్రైవేట్ బస్ స్టాప్ ఇవన్నీ కూడా రెండు సపరేట్ ఉంటుంది. మనలాగా ఒకటే బస్ స్టాండ్ ఉండదు. ఇదంతా కూడా కొట్టాయం గవర్నమెంట్ బస్ స్టాప్. ఇదంతా మనం ఎర్మేలి వెళ్ళాల్సిన అవసరం లేకపోతే డైరెక్ట్ చెంగనూరు ట్రైన్ టికెట్ తీసుకుని అక్కడ నుంచి మనకి నీలకల్కి లేదా పంబకి బస్సు అవైలబుల్గా ఉంటుంది. మేము వెళ్ళే రోజు పందలానికి వెళ్ళి ఇక్కడ నుంచి పందలానికి కూడా బస్సు అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి సాధారణంగా సీజన్లో అయితే మనకి నీలకల్ వరకు స్టాప్ ఉంటుంది. నీలకల్ మనం ఓన్ వెహికల్స్ ఏమైనా పెట్టి గవర్నమెంట్ బస్సుల ద్వారా మనం పంబ వరకు చేరుకోవచ్చు. ఇది అన్ సీజన్ కాబట్టి మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ పంబకి బస్ టికెట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మనకు సుమారు ఒక 2 గంటల బస్ జర్నీ పడుతుంది. ఇదంతా కూడా నీలకల్. మనం సీజన్లో స్వామివారి దర్శనానికి వస్తే ఇక్కడ మన ఓన్ వెహికల్స్ అవన్నీ కూడా పార్క్ చేసి పార్కింగ్ ప్లేస్కి దీన్ని అలాట్ చేస్తారు. 1400 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత అయ్యప్ప స్వామివారిని చూడాలన్న గొప్ప సంకల్పంతో భారతదేశంలో అతి గొప్ప పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి శబరిమలై పంబకు మనం చేరుకున్నాం. ఇదంతా కూడా పంబ బస్ స్టాప్. మేము స్వామివారి దర్శనానికి వెళ్ళిన రోజు అంటే సెప్టెంబర్ 20 తారీఖు 2025 అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో మరియు కేరళ సీఎం గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాని తాలూకు సంబంధించింది ఆ పోలీస్ సిబ్బంది అంతా కూడా. మనం చూసేది పావన పవిత్రమైన పంబా నది. దీనినే దక్షిణ భారత గంగా నది కూడా అంటారు. ఎన్నో రకాల చర్మ సంబంధిత వ్యాధులు, అనారోగ్య సమస్యలు ఉన్న వారు కూడా ఒక్కసారి పంబా నదిలో స్నానం ఆచరించిన తర్వాత వారి యొక్క అనారోగ్య సమస్యలన్నీ పోయి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నవారు లక్షల్లో కోకొల్లలుగా ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా పంబా నదిలో స్నానం ఆచరించాలని మన పెద్దలు మనకు చెప్తారు. పంబా నది ఎలా ఉద్భవించిందంటే శివకేశవుల సంగమం జరిగినప్పుడు వారి యొక్క చెమట బిందువు భూమిపై పడి ఆ యొక్క చెమట బిందువే పంబా నదిగా ఉద్భవించిందని పురాణాల ప్రకారం మన పెద్దలు మనకు చెప్పడం జరిగింది. అలాగే వంతెన నుంచి మనం స్ట్రైట్గా వస్తే మనకి పైన కనిపించేవన్నీ కూడా లాకర్స్. స్వాములు ఎవరైతే లగేజ్ ఎక్కువ తెచ్చుకుంటారో ఆ లగేజ్ అంతా కూడా లాకర్లో పెట్టుకుంటే మనకి చిన్నపాదం చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక్క బ్యాగ్కి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆ లగేజ్ అంతా అక్కడ పెట్టి స్వాములు ఎవరైతే ఇరుములు తెచ్చుకుంటారో కింద ఒక ప్రదేశాన్ని నీట్గా చేసుకొని లింగి లేదా టవల్ వేసి అక్కడ ఇరుముళ్ళు అవన్నీ పెట్టుకొని స్నానానికి వెళ్ళేటప్పుడు కానీ వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కానీ ఒక స్వామిని ఇరుముళ్ళ దగ్గర కాపలా ఉండడం చాలా మంచిది. అలాగే పంబా నదిలో స్నానం చేసేటప్పుడు చాలామంది స్వాములు షాంపూలు సబ్బులు అవన్నీ కూడా వాడతారు. పంబా నది యొక్క విశిష్టత ఏదైతే ఉన్నదో దానిని కాపాడే విధంగా మన యొక్క కార్యాచరణ విధి విధానాలు ఉండాలి తప్ప పంబా నది యొక్క విశిష్టత దాని యొక్క గొప్పతనం దెబ్బతీసే విధంగా మన యొక్క కార్యాచరణ మన యొక్క విధి విధానాలు ఉండకూడదు. దయచేసి స్వాములందరూ కూడా పంబా నదిలో స్నానం ఆచరించేటప్పుడు సబ్బుని షాంపూని అవాయిడ్ చేయండి. అలాగే చాలామంది స్వాములు కూడా పంబా నదిలో లింగో టవలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వేస్తారు. అదంతా కూడా ఏమీ ఎక్కడ కూడా శాస్త్రాల్లో లేదు. దయచేసి అవి కూడా చేయకండి. మీకు అంతకు వేయాలనిపిస్తే తీసుకెళ్ళి మీ ఇంట్లో వేసుకోండి తప్పించి పంబా నదిలో అలాంటివి చేయడానికి వీల్లేదు. అదంతా కూడా మంచి విషయం కాదు. రేపు మనకు కూడా ఒక కన్యాస్వామి వస్తే మనం చేసే పనులు మనం చేసే విషయాలు వాళ్ళు నేర్చుకొని దాన్ని గొప్పగా ఆచరించే విధంగా ఆదర్శంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి తప్పించి పంబా నది యొక్క విశిష్టతను దెబ్బతీసే విధంగా మనం ప్రవర్తించడం మంచిది కాదు. అలాగే పంబా నదిలో స్నానం ఆచరించేటప్పుడు కాలం చేసిన మన యొక్క పూర్వీకుల యొక్క పేరు తలుచుకుంటే వారి యొక్క ఆత్మశాంతి కలుగుతుందని పురాణాల ప్రకారం. అలాగే మన గురుస్వాములు కూడా మనందరికీ చెప్పే ఉంటారు. మీకు సాధ్యమైతే అది కూడా ఆచరించండి. స్నానం ఆచరించి వచ్చి ఇరుముళ్ళకి హారతి ఇచ్చుకొని మన యొక్క యాత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
పురాణాల ప్రకారం మనకి అయ్యప్ప స్వామి వారు దట్టమైన కీకార్యంలో వేటకెళ్తున్నటువంటి పందల రాజు అయినటువంటి రాజశేఖర మహారాజు గారికి పమ్మా నది తీర ప్రాంతంలో అయ్యప్ప స్వామి వారు దొరికారని చరిత్ర చెప్తుంది. అదే వాస్తవం. పందల రాజ్యం ఎక్కడుంది, రాజశేఖర మహారాజు ఎవరు, అయ్యప్ప స్వామి వారు పందల రాజుకే ఎందుకు దొరికాడు, అయ్యప్ప స్వామి వారి బాల్యం అంతా ఎక్కడ గడిచింది, ఈ వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అయ్యప్ప స్వామి వారి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప.